ఇచ్చే చర్యలను మున్సిపల్ కార్మికులందరినీ వెంటనే ఇవ్వాలి. బట్టలు, సబ్బులు, చెప్పుల సెలవులు, అన్ని రకాల సెలవులు, అన్ని రకాల సెలవులు, 60 సంవత్సరాలు నిండిన వారి వారసులకు ఉద్యోగాలు, వారసులకు ఉద్యోగాలు. రాష్ట్రంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషను ఈ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి సొంత కార్పొరేషన్. అయితే విచారకరం ఏంటంటే రాష్ట్రం అంతా ఒంగోలు, కడప మన పక్కనే ఉన్నటువంటి ఆ కార్పొరేషన్లో ఒక్కరోజు ఒక్క నెల కూడా జీతాల బకాయిలు లేవు. కానీ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో 2 నెలల జీతాల బకాయిలు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాళ్ళకి ఇంకా జీతాలు కూడా పడలా. అనేక రకాలైనటువంటి సమస్యలు 10 నెలల నుంచి కొన్ని వందల అర్జీలు ఇక్కడ ఇచ్చుంటాం అధికారులకి. గ్రీవెన్సుల్లో ధర్నాలు, వినతులు, ర్యాలీలు అన్ని రకాల కూడా పదే పదే చెప్తున్నాం. కానీ సమస్యల పరిష్కారం కావడం పనిముట్లు కార్మికుల జీతాల్లోంచి కొనుక్కుంటా ఉన్నారు. సిగ్గుపడాల్సినటువంటి చర్య. అదేవిధంగా కార్మికులకి బట్టలు, యూనిఫాములు, చెప్పులు, సబ్బులు, ఆయిల్స్, చెత్త చెదారాలు, మలినాలు, వైరస్ల మధ్య పనిచేసే వాళ్ళకి ప్రొటెక్షన్గా రక్షణ పరికరాలు ఇవ్వాల్సి ఉంటే అవి లేవు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి చట్ట ప్రకారం సెలవులు అమలు చేయడం లేదు. 60 సంవత్సరాలు నిండే అనే నెపంతో 93 మందిని నిర్దాక్షిణ్యంగా ఈరోజు నోటీసు లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు, ₹1 ప్రయోజనం లేకుండా 35 సంవత్సరాల పాటు సేవ చేసి వాళ్ళ ఆరోగ్యాలు పణంగా పెట్టి పని చేసినటువంటి కార్మికులను ఈరోజు నిర్దాక్షిణ్యంగా బయటికి నెట్టేశారు. చనిపోయిన కార్మికులకి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి, ఉద్యోగాలు ఇవ్వాలని జీవోలు ఉన్నా కానీ ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటా ఉన్నారు. ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ సమస్యలు కుప్పలుగా ఈ ఆఫీసులు నిండిపోయి ఉన్నాయి ఫైళ్లు. ఈ ప్రావిడెంట్ ఫండ్ అనేటటువంటిది డ్రైవర్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్మికులకి ఈఎస్ఐ వర్తించడం లేదు. చిన్న పారాసెటమాల్ టాబ్లెట్ కూడా ఈఎస్ఐ హాస్పిటల్లో అందడం లేదు. అనారోగ్యాలతో అల్లాడుతున్నారు, వైద్య సదుపాయం అందడం లేదు. కార్పొరేషన్ కమిషనర్ పరిధిలో పరిష్కరించే సమస్యలు సైతం పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. దీనికి నిరసనగానే ఈరోజు విధులు బహిష్కరించి ఇక్కడ 5:30 నుంచి బైఠాయించాం. అధికారులు ఒక స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదిలేదే లేదు. ఈ సమ్మెని నిరవధిక సమ్మె సైతం అయినా సరే మారుస్తాంగానే సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు మా పోరాటం కొనసాగిస్తాం. సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మున్సిపల్ కార్పొరేషన్లో ఎవరు అధికారంలోకి వచ్చినా కానీ ఈ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల యొక్క సమస్యలు ఏమాత్రం కూడా పరిష్కారం కావడం లేదు. ప్రత్యేకించి అనేక సంవత్సరాలుగా కార్పొరేషన్ను నమ్ముకొని పారిశుద్ధ్య కార్మికులు కానీ ఇతర కార్మికులు కానీ పనిచేస్తున్నారు. 30-35 సంవత్సరాల పాటు పనిచేసినా కానీ వాళ్ళు కేవలం కాంట్రాక్ట్ కార్మికులుగానే రిటైర్ అవుతున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో కార్మికులందరూ కూడా తమ న్యాయమైన కోరిక పర్మనెంట్ చేయాలనే కోరిక అనేక సంవత్సరాలుగా చేస్తూ ఆందోళన చేస్తున్నా కానీ ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక హామీ ఇచ్చి అమలు చేయకుండా అట్లాగే పోతా అనిపిస్తుంది. ఇప్పుడు కార్మికులకి జీతాలు కూడా సక్రమంగా ఇవ్వట్లేదు. ఇవ్వకపోగా ఉన్న పరంగా 60 సంవత్సరాలు దాటిన వారిని 93 మందిని నిర్దాక్షిణ్యంగా ఆపివేశారు. గతంలో 60 సంవత్సరాలు దాటినా కానీ పనిలో కొనసాగుతూ ఉండే పరిస్థితి. వారికి సంబంధించి ఏదైనా వారిని విరమింపజేసే పనితే వారి బదులు వేరే వాళ్ళని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పనిచేయించుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆ పద్ధతి కూడా మానివేసి నిర్దాక్షిణ్యంగా తొలగించడం అనేది అన్యాయం. తక్షణమే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఎవరైతే తొలగించబడే కార్మికులందరూ వెంటనే తీసుకోవాలని, అలాగే అనేక సంవత్సరాలుగా పరిష్కారం కాకుండా ఉన్న సమస్యల్ని ఐఏఎస్ అధికారిగా కమిషనర్ గారు ఉన్నారు కాబట్టి ప్రత్యేకించి ఈ విషయంలో శ్రద్ధ తీసుకొని ఈ కార్మికుల సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం.